తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగావకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందం. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలంగాణ వాసుల ముందుకు రావాలి. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆ ఆనందము వేరు. జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ఒప్పంద పత్రాలు చూపుతున్న జపాన్లోని నియామక సంస్థ టామ్కామ్ ప్రతినిధులు అంటూ ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. వివరాలు చూసినట్లయితే తెలంగాణ యువకులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖలో ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్వర్ కంపెనీ లిమిటెడ్ జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టెర్న్ రాజ్ గ్రూపులతో రాష్ట్ర ప్రభుత్వము ఎంఓఓలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం ఆ 2 సంస్థల ప్రతినిధులతో తొలుత చర్చలు జరిపింది. తెలంగాణలో నైపుణ్యం ఉన్న నిపుణులకు జపాన్లో అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్ వర్కర్ రంగాల్లో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూస్తే 2,50,236 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత. మెయిన్స్లో జాతీయ స్థాయిలో 1, 15, 18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. తొలి 100లో 35 మనవే. మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష, జూన్ 2న ఫలితాలు. జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా 2,50,236 మంది కనీస కటాఫ్ పర్సెంటైల్ స్కోర్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలను రాష్ట్ర పరీక్షల సంస్థ శుక్రవారం అర్ధరాత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. మెయిన్స్కు 2 విడతల్లో ఉమ్మడిగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 14.75 లక్షల మంది పరీక్షలు రాశారు. చివరకు 2.5 లక్షల మందికి కనీస మార్కులు పొందారు. వీరంతా దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్-ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలతో సీట్లు పొందేందుకు పోటీ పడవచ్చు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాలు 22న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. www.tgbi.cgg.gov.in అనే ఇంటర్ బోర్డు వెబ్సైట్తో పాటు ఈనాడు.net, ఈనాడు ప్రతిభ.net ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని కార్యదర్శి సూచించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే స్లాట్తో రిజిస్ట్రేషన్. రాష్ట్రమంతా అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ ప్రణాళిక. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడమే కారణము. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పోటీ. ఈ స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న స్లాట్ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. గతంలో దస్తావేజులు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి కావాల్సిన ఆధారాలన్నీ పరిశీలించుకుంటూనే రిజిస్ట్రేషన్ ఎప్పుడనేది తేలేది కాదు. పలానా రోజున రావాలని అధికారులు చెబితే చెట్ల కిందనో కార్యాలయం ముందో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానము ఇందుకు భిన్నము. ఒకసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుంటే కంప్యూటర్ కేటాయించిన సమయానికి వెళితే లావాదేవీలు పూర్తవుతుంది. అందుకే వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
122 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ శాఖ భావిస్తోంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త చూస్తే నిప్పుల్లో దూకేస్తా, నీళ్లు చల్లి ఆర్పేస్తా, ఫైర్ ఫైటింగ్ రోబో కెమెరా పనితీరును పరిశీలిస్తున్న అధికారులు నీళ్లు చిమ్ముతున్న రోబోని ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఇక వివరాలు చూస్తే ఈ రోబో ఖరీదు 1.6 కోట్లు, మూడింటిని అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇవి అగ్ని కీలలున్న ప్రాంతానికి వెళ్ళి నీరు ఫోము చల్లగలవు, సుమారు 900 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. ఇక ఈ రోబో తనపై తాను నీళ్లు చల్లుకుంటూ వేడిని తట్టుకుంటూనే ఎదురున్న మంటలపైన నీళ్లు చల్లుతుంది. ఇక నిమిషానికి 2000 లీటర్ల నీటిని 60 మీటర్ల ఎత్తు వరకు వెదజల్లగలదు. ఇక 350 నుండి 400 కిలోల బరువున్న ఈ రోబో మెట్లను సైతం ఎక్కుతుంది. 500 మీటర్ల దూరం ఉన్న రిమోట్ ద్వారా దీనిని ఆపరేట్ చేయొచ్చు. ఇక రోబోకు ముందు వెనుక ఉన్న కెమెరాలతో అగ్నిమాపక ప్రాంతాల్లోని దృశ్యాలను వీడియో ద్వారా చూడొచ్చు. ఇక ఏకదాటిగా 5 గంటల పాటు ఇది పనిచేస్తుంది అంటూ ఒక ప్రత్యేక వార్త ఇక్కడ చూడొచ్చు. మరో వార్త చూసినట్లయితే కాళేశ్వరం కమిషన్ తేల్చాకే కార్యాచరణ, విజిలెన్స్ సిఫార్సులపై ప్రభుత్వ నిర్ణయం, కేంద్రం నుండి ఇంకా అందని ఎన్డీఏ నివేదిక, వానాకాలంలోపు బ్యారేజీల మరమ్మతులు లేనట్టే అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక స్వయం సహాయక సంఘాల సౌర విద్యుత్పై అనిశ్చితి, ప్రభుత్వ భూముల్లో ప్లాంట్ పెట్టాలంటున్న రాష్ట్ర ప్రభుత్వము, ఇక వాటిలో పెడితే డిస్కంలకు రాయితీ ఇచ్చేది లేదంటున్న కేంద్రం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక 5 ఏళ్ల వరకు భూమి వాడకపోతే తిరిగి ఇవ్వాల్సిందే, జాతీయ ప్రాజెక్టుల భూసేకరణపై త్వరలో కొత్త విధానం, జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి సేకరిస్తే ఆ పనులను 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే, లేదంటే యాజమానుల నుంచి సేకరించిన భూమిని తిరిగి వారికి ఇవ్వాల్సిందే. అదే సమయంలో ప్రాజెక్టుల కోసం అప్పగించే స్థలాలకు పరిహారం మంజూరైన 3 నెలల తర్వాత ఆ భూమిపై యజమానులు హక్కును కోల్పోతారు. ఇక ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధమైంది. దీని చట్టరూపం తీసుకొచ్చి అమలు చేయాలని భావిస్తుంది. RRR ఉత్తర భాగం టెండర్లకు మరింత గడువు, 4 బదులుకు 6 వరుసల రహదారికి సిద్ధమవుతున్న కేంద్రము. ఇక డిపిఆర్లో మార్పుల తర్వాతే ప్రక్రియ ముందుకు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరో వార్త చూస్తే ఇక ఆహార కల్తీపై కొరడా, ప్రతి జిల్లాకు ఒక మొబైల్ ల్యాబ్ ఉండేలా ప్రణాళిక, ప్రస్తుతం 5 ఉండగా మరో 28 తేనున్న ప్రభుత్వము అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త చూస్తే ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలపై డీజీపీకి పూజారుల ఫిర్యాదు, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో తన పేరుపై ఉన్న ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇక దీనిపై ఇప్పటికే బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడ్డారు. ఇక నటి ఊర్వశికి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నీలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఆ ఆలయంతో నటికి సంబంధం లేదని తెలిపారు. ఇప్పుడు కొందరు పూజారులు ఉత్తరాఖండ్ డీజీపీని కలిసి ఊర్వశిపై ఫిర్యాదు చేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే ముస్లింల సమాధులకు స్థలాలుండవు, వక్స్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర, వక్స్ సవరణ చట్టాన్ని అడ్డుకుందామన్న ముస్లిం మత పెద్దలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ సభకు హాజరైన ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న డిఎంకే నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అబ్దుల్లా పక్కన అసదుద్దీన్ ఓవైసీని ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే టీమ్ శివంగి అరాచకాలపై ఫిరంగి, నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖలో మహిళా కమాండోల దళము. ఇక శివంగి బృందంతో ఎస్పీ జానకి షర్మిల అంటూ పిక్చర్ కనిపిస్తూ ఉంది.
వివరాలు చూస్తే నిర్మల్ సమీపంలోని మామడ అడవి ఇటీవల తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు చిక్కుకున్నారు. చీకట్లో దారి తప్పిపోయి మరింత దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసు బృందంలో ఉన్న నలుగురు మహిళలు అత్యంత చురుకుగా పనిచేశారు. కారడవిలో చొచ్చుకొని వెళ్ళడానికి ఏమాత్రం బెదరలేదు. ఇందుకు కారణము నిర్మల్ ఎస్సీ జానకి షర్మిల తీసుకున్న చొరవే. ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించేందుకే ఆమె టీం శివంగి పేరిట రాష్ట్రంలోని తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారు. అందులో సభ్యులను పురుష కమాండోల తరహాలోనే తీర్చిదిద్దారు. ఇందుకు మహిళా కానిస్టేబుళ్లలో ఔత్సాహికులను ఎంపిక చేసి నిపుణుల ఆధ్వర్యంలో వారికి 45 రోజుల పాటు కఠిన శిక్షలు అందించారు. శారీరక దృఢత్వం పెరిగేలా వ్యాయామాలు చేయించారు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. తిరుమలలో వేసవి రద్దీతో వీఐపీ సిఫారసు లేఖల తిరస్కరణ. వేసవి సెలవులు త్వరలో ప్రారంభం కానుండము, తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుండడం నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ఏఐఎస్, ఐపీఎస్, ప్రెస్, ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్టు సమాచారము. దీనిపై ముందుగా స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఆయా సిఫారసు లేఖలతో సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. అదనపు ఈవో కార్యాలయానికి చేరుకున్న సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని తెలిపి ఇబ్బంది పడుతున్నారు. మరో వార్త చూస్తే 2 రోజుల సౌదీ పర్యటనకు మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తము బుధవారాల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. ఇంధనము, వాణిజ్య, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది అంటూ ఒక వార్త కనిపిస్తోంది. 4.5 ఏళ్లలో అల్లోపతి ఔషధాల నుండి బయటపడ్డ మితాహారము సరైన నిద్రతో ఎంతో మేలు అని అమిత్ షా వెల్లడించినట్టు ఒక వార్త చూడొచ్చు. తగినంత నిద్ర, మితాహారము, నీరు తీసుకోవడము, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వీటి వల్ల జీవితంలో తానెంతో సాధించానని, 4.5 ఏళ్లలో అల్లోపతి మందులను పూర్తిగా విడతానన్నాడు అని చెప్పారు. ప్రపంచ కాలేయ దినోత్సవ సందర్భంగా శనివారం ఢిల్లీలో కాలేయము, పిత్తాశయ ఆరోగ్య రక్షణ సంస్థ నిర్వహించిన కార్యాలయంలో షా ప్రసంగించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. భారత్కు వచ్చేందుకు ఎదురు చూస్తున్న అన్న మాస్క్ భారత్లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం ఫోన్ ద్వారా మాట్లాడటము గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎలాన్ మస్క్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. సాంకేతికత ఆవిష్కరణలో సహకారానికి ఉన్న అపారమైన సామర్థ్యంపై తాము చర్చించుకోనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా వ్యవహరిస్తున్న విషయము తెలిసిందే. మరో వార్త చూస్తే మోదీ స్థానంలో నెహ్రూ ఉంటే అమెరికా ముందు తలదించుకోరు. సత్యము, ధైర్యమే ఆయన ఆయుధాలు, అవే మాకు వారసత్వంగా వచ్చాయన్న రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తే ప్రధాని నరేంద్ర మోదీ తలదించుకొని వచ్చారని, ఆయన స్థానంలో దేశ తొలి ప్రధాని నెహ్రూ ఉంటే ఆ పని ఎన్నడూ చేయరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన ముత్తాత నెహ్రూ నుండి తనకు వారసత్వంగా సత్యము, ధైర్యము వచ్చాయని అన్నారు. మరో వార్త చూస్తే కుమార్తె వివాహంలో పుష్ప 2 పాటకు కేజ్రీవాల్ నృత్యము. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షిత వివాహం స్నేహితుడు సంభవ్ జైన్తో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని
కపూర్తలా హౌస్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ సీనియర్ నేతలు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే 25న గగనతలంలో అద్భుతము, స్మైలీ ఆకారంలో కనిపించనున్న శుక్ర శని గ్రహాలు, చంద్రుడు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక వచ్చే శుక్రవారము ఆకాశంలో అరుదైన గ్రహ విన్యాసము కనువిందు చేయనుంది. ఇక శుక్ర శని గ్రహాలు నెలవంక ఆకారంలో, చంద్రుడు ఆకాశంలో దగ్గరగా వస్తాయి. దీంతో ఒక వెలుగుతున్న స్మైలీ ఆకృతి ఆకాశంలో కల్పిస్తుందని ప్రసిద్ధి వైజ్ఞానిక వెబ్సైట్ లైవ్ సైన్స్ వెల్లడించింది. ఇక మేఘాలేవి లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్యోదయానికి ముందు అతి కొద్ది సమయం మాత్రమే కనిపించనున్న ఈ దృశ్యానికి ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసేందుకు అవకాశం ఉంది అంటూ ఒక వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. ఇక రాత చెరిపి రోత పని కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్ను చెరిపే పనిలో పడ్డారు. ఇక ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూరా వాల్ పెయింటింగ్ చేయిస్తున్నది. ఇక జయశంకర్ భూపారపల్లి జిల్లా రేకొండ సమీపంలోని హైవే పక్కన కల్వకుట్టులో బీఆర్ఎస్తో రజతోత్సవ సభ వాల్ రైటింగ్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరిట రాయించగా కాంగ్రెస్ నాయకులు దానిపై వైట్ పెయింటింగ్ వేయించారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎగరాలి జెండా, కదరాలి దండు, తెలంగాణ ప్రజల గుండె ధైర్యము గులాబీ జెండానే. 27న ఇంటి పార్టీ పండుగకు బస్సుల్లో బయలుదేరాలి, సమయానికి సభ ప్రాంగణానికి చేరుకోవాలి, కని విని ఎరగని విధంగా విజయవంతం చేయాలి, అనుమానం వద్దు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తుఫాను వేగంతో అధికారంలోకి వస్తామన్న కేటీఆర్ సనత్ నగర్ నేతలతో సభా సన్నాహక సమావేశం అంటూ వార్త కనిపిస్తోంది. మరోపక్క మూసి ముసుగు, అవినీతి మురుగు, గ్యారంటీలకు నిధులు లేవంటూనే మూసికి 1.5 లక్షల కోట్లు పెడతామని గప్పాలు, పునరుద్ధరణతో మూసే రైతులందరూ సుందరీకరణతో వచ్చే ఉద్యోగాలని, హైడ్రా పేరిట రేవంత్ సర్కార్ అరాచకము, కోర్టు సెలవుల్లో బడుగులపై ప్రతాపము, సర్కారు తీరుతో అన్ని రంగాలు కుదేలు, హెచ్సియు భూముల్లో అనేక అక్రమాలు అయినా పట్టించుకొని మోదీ సర్కారు, ప్రధాని మోడీతో మైత్రితోనే నేషనల్ హెరాల్డ్ స్కామ్పై రేవంత్ రెడ్డి మౌనము, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే కంచగచ్చబోలి ముమ్మాటికి పర్యావరణ విధ్వంసమే, అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కారు ఇక అటవీ సంపదపై దాడిని ఇకనైనా ఆపివేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి. 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్లు బహిరంగ లేఖ సంతకం చేసిన వారిలో ప్రధాని, మాజీ సలహాదారుడు, మాజీ డీజీపీ, మాజీ హోమ్ సెక్రటరీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూస్తే టీం శివంగి, నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్తో స్పెషల్ టీం ఏర్పాటు, 45 రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల, శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభము, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా, ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనము గుణపాఠము నేర్చుకోవద్దా అన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసి ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతలకు కొందరు అడ్డుపడుతున్నారు, అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు, ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటులను మూసే పరిస్థితి వచ్చింది, ఇక ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసి ప్రక్షాళన కీలకము, రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు, జపాన్లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.
ఇక రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు. టర్న్ రాజ్ గ్రూప్ జాపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జేఈఈ మెయిన్స్లో మనోలా హవా. రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్లకు 100 పర్సెంటైల్. హర్ష గుప్తా, అజయ్ రెడ్డి, బన్నీ బతుకు 300కు 300 మార్కులు. జేఈ అడ్వాన్స్డ్కు 2.50 లక్షల మంది ఎంపిక. 23న రిజిస్ట్రేషన్లు, మే 18న ఎగ్జామ్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక అలాగే 22న ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి. ఈ నెల 22న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిజల్ట్స్ కానున్నాయి. ఇక ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ను ఒకేసారి ప్రకటించనున్నారు. ఇక ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిలీజ్ చేయనున్నారు. ఇక మంగళవారం ఇంటర్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఫలితాలను విడుదల చేయనున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉప ఎన్నికలు వస్తాయి, మేము గెలుస్తాము. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం. ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తామన్న కేటీఆర్. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారము, కేసీఆర్దే సీఎం అవుతారు. రేవంత్ తీరు వల్ల కాంగ్రెస్ అంటేనే ప్రజల్లో అసహ్యించుకుంటున్నారు. డెలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులున్న పైసా ప్రయోజనం లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించినట్లు ఒక వార్త కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్లు భావించాల్సి వస్తుంది. గచ్చబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త చూస్తే జీవో 111 ఎత్తివేసినప్పుడు ప్రకృతి గుర్తు రాలేదా? పర్యావరణం గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు అన్న ఎంపీ రఘునందన్. ఓఆర్ఆర్ పక్కన హై రైజ్డ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అప్పుడు ఎక్కడ మొక్కలు నాటారు? ఎన్ని చెట్లు పెంచారో చెప్పాలి. హెచ్సియు భూములపై పోరాటం చేస్తున్నది బీజేపీయేనని ఆయన వెల్లడించారు. ఇక మరిన్ని ప్రధాన వార్తలు చూసినట్లయితే కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య. కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఒక కారుపై దుండగుడు కాల్పి జరపగా బుల్లెట్ బస్సు స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ విద్యార్థినికి తగిలింది. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేటి మరో టాప్ హెడ్లైన్ చూస్తే ఢిల్లీలో కూలిన బిల్డింగ్, 11 మంది మృతి. ఢిల్లీలో 4 అంతస్తుల భవనము పేకమెడలా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇక శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి విహార్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒక వార్త కనిపిస్తోంది. ఇక పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారతిలో మార్పులు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు వస్తే రూల్స్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక 6 నెలలు కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపినట్లు ఒక వార్త చూడొచ్చు. ఇక మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకము. దేశవ్యాప్తంగా డీసీసీ చీఫ్ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక ఈ నెల 25 నుండి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మరో వార్త చూస్తే ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యము. 1,12,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అంచనా. జిల్లాల వారీగా ఇసుక వివరాలను మైనింగ్కు ఇచ్చిన హౌసింగ్ శాఖ. లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.